ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఎస్, అంత్యక్రియలు కూడా కంప్లీట్ అయిపోయాయి. తెల్లవారుజామున అంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పోలీసులు ముందస్తు జాగ్రత్తగానే రాత్రి అటాప్సీ కంప్లీట్ చేసి తెల్లవారుజామున ఫ్యామిలీ మెంబర్స్కి డెడ్ బాడీని అందించారు, అప్పగించారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే అంత్యక్రియలు కూడా వారి ఫార్మాలిటీస్ ప్రకారం కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం నేనైతే రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ ఇంటి దగ్గర ఉన్నాను. ఆయన నిజామాబాదు స్వస్థలం, నిజామాబాద్ టౌన్లోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంటిని మొత్తాన్ని కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఆయన అన్న కూడా ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్గానే పనిచేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు కూడా పోలీస్ అధికారులుగానే సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఇంటి గేటుకి ఏర్పాటు చేసిన పోస్టర్ని కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడ ప్రమోద్కి సంబంధించిన ఫోటో ఏర్పాటు చేసి ఒక బ్యానర్ కూడా వాళ్ళ ఇంటి ముందు పెట్టారు. జననం 1977, మరణం 17/10/2025 చనిపోయినట్టుగా ఇక్కడ ఒక పోస్టర్ కూడా ఏర్పాటు చేశారు. ఒక G+1 ఇల్లు రీసెంట్గానే వాళ్ళు కొత్తగా బిల్డ్ చేసుకున్నట్టున్నారు. వాళ్ళ తల్లిదండ్రి పేరు మీదే ఇల్లు కూడా మీకు పైన పేరు కనిపిస్తుంది చూడొచ్చు. ఎంపల్లి బాలామణి నరసింహులు నిలయం, ఎంపల్లి వాళ్ళ ఇంటి పేరు. బహుశా వాళ్ళ తండ్రి నరసింహులు అయి ఉండొచ్చేమో. బహుశా వాళ్ళ ఇంటి పేరుతోనే అట్లా ఏర్పాటు చేశారు. ఒకటి ప్రమోద్ తండ్రి రిటైర్డ్ ఎంఆర్ఓ కూడా, ఆయన కూడా ప్రభుత్వ అధికారిగానే సేవలు అందించారని సమాచారం అయితే తెలుస్తోంది. సో ఒక విషాద వాతావరణం ఆ ఇంటి దగ్గర మనకి కనిపిస్తుంది. అంత్యక్రియలన్నీ కూడా మొన్ననే కంప్లీట్ అయిపోయి ఇక్కడ నుంచే ఆయన పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం తరలిస్తున్న సందర్భంలో నిజామాబాద్ సిపితో పాటు డిఐజీ, ఐజీతో పాటు అందరూ పోలీసు అధికారులందరూ కూడా ఘనంగా నివాళులర్పించి అంత్యక్రియలో పాల్గొన్న దృశ్యాలన్నీ కూడా చూసాము. ప్రస్తుతం ఈ వీధిలో ఉన్న అనేక మంది అంటే ప్రమోద్ కుటుంబ సభ్యులతో ఎంతో కాలం నుంచి బంధం ఉన్న ఈ వీధిలో ఉన్న మిగిలిన జనం అంతా కూడా పూర్తిగా శోకసందర్భంలో మునిగిపోయారు. ఈ జరిగిన విషాదం అంటే ఆ ఫ్యామిలీ, ప్రమోద్ ఫ్యామిలీని తలుచుకుని, ప్రమోద్కి మొత్తం 3 చిన్నపిల్లలు ఉన్నారు, మగపిల్లలు వాళ్ళు కూడా. సో చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ వయసులో ప్రమోద్ ఇంత దారుణమైన హత్యకు గురి కావటం, ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా అనాథగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఆ వీధిలో ఉన్న జనమంతా కూడా చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని తలుచుకుని, ఆ కుటుంబంతో తమకున్న బంధాన్ని, ప్రమోద్తో ఉన్న పరిచయాన్ని గుర్తు తెచ్చుకుని. అమ్మా, ఎప్పటి నుంచి తెలుసమ్మా మీకు ప్రమోద్? అన్నయ్య నా పెళ్ళి అయినప్పటి నుంచి పరిచయం. 11 ఏళ్ళు అవుతుంది. చాలా ఎవరిని ఒక మాట అన్నాడు, మంచిగా ఉంటుండే. చాలా డ్యూటీ మంచిగా చేసుకుంటూ హైదరాబాద్ ఎక్కడ డ్యూటీ చేస్తే అక్కడికి వెళ్ళేసి వచ్చి పిల్లలతో ఆడుకుంటుండే. పక్కనే అది ఇల్లు, పాటలు పాడుతుండే, పిల్లలతోనే ఆడుకుంటుండే మంచిగా. చాలా బాగుంటుండే. మా ఆయనతో బాగా క్లోజ్. మా ఆయన బావ అని పిలుస్తుండే. అన్న ఏది యూనిఫామ్ బటన్స్ ఊచిపోయినా ఏవైనా నేను కుట్టించేదాన్ని, షర్ట్స్ ఏవైనా. చాలా బాగుంటుండే. చెల్లమ్మ అని పిలిచేవాడు. అంతే. మా పిల్లలు వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు బయట. అందరితో చాలా డీసెంట్గా ఉంటుండే. ఎవరితో గొడవ కానీ ఇన్నేళ్ళ నుంచి, నా పెళ్ళై నుంచి చూస్తున్నా, ఎవరితో ఎప్పుడు ఒక గొడవ ఇట్లా పడలేడండి. పక్కన ఇల్లు అమ్మా? పక్కన మాది, పక్కన ఇల్లే. మీరు వాళ్ళు బంధువులా లేకపోతే? ఒకటే క్యాస్ట్, సేమ్ అన్నట్టు, ఒకటే కులంలాగా అన్నట్టు, పక్కనే. మీరు వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే కలిసి పెరిగి ఉంటారా? ఆయన చిన్నప్పటి నుంచి తిరిగేవాళ్ళు, ఫ్రెండ్స్. అన్నయ్య మా ఆయన ఇద్దరు చాలా క్లోజ్. మీరు పక్కింటి కోడలుగా వచ్చారు? కోడలు నేను. మా ఆయన అన్నయ్య అయితే చాలా పరిచయం. మా ఆయన ఇట్లా పోలీసే. మీ హస్బెండ్ కూడా పోలీసే? హోమ్ గార్డ్ మా ఆయన. ఆయన ఆ రోజు డ్యూటీకి వెళ్ళిండు, సదాశివనగర్లో చేస్తాడు. తెలవంగానే హాఫ్ అన్ అవర్లో వచ్చేసిండు బైక్ పైన. వచ్చి అక్కడికి వెళ్ళిపోయిండు గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ప్రమోద్ అయితే వెనక్కి రాడమ్మ ప్రాణాలతో, కానీ ప్రమోద్ని చంపిన రియాజ్ అనేవాడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపారు. సరైన శిక్ష పడింది అనుకుంటున్నారు మీరు? పడ్డది, కానీ ఇంకొంచెం మంచిగా ఎక్కువ అందరి ముందే షూట్ చేస్తే బాగుండు అనిపించింది అన్నయ్య నాకు. అట్లా లోపలికి తీసుకెళ్ళి అట్లా కాకుండా జనం చూస్తుండగా ఆయన ఎన్కౌంటర్ చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు. అంటే అతను చేసిన దుర్మార్గం, అతను ఈ విధంగా ఈ ప్రమోద్ను పొట్టలు పెట్టుకోవడం అనేది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అన్నయ్య చిన్న చిన్న పిల్లలు కదా,
పిల్లలు తెలియంగానే డాడీ డాడీ అని మస్తు ఏడ్చిరని. ఆ రోజు నైట్ అంతా పిల్లల దగ్గర నేనే ఉన్నా. సాయంత్రం నైట్ అంతా కూర్చున్న పిల్లల దగ్గర. మీకు ఎప్పటి నుంచి తెలుసా మా ఫ్యామిలీ? మాకు బాగా ముందు రోజు నుంచి తెలుసండి. ఎందుకంటే కాకపోతే చాలా మంచి ఆయన, లేకపోతే మాకు ఎంత మంచి మాట్లాడుతుందంటే ఎంత మంచి మాట్లాడుతుంది. అసలు ఆయనకి ఇంత బాధకరం అయిందంటే మనకు మనసు ఒప్పుతలేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి. అసలు కావద్దు కానీ అంత పని పెద్ద పని అయింది. కానీ అసలు ఆయనకు మా ముంగట చంపేస్తేనే మంచిగా అనిపిస్తుంది అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు బతకనియద్దు అసలు. ఎందుకంటే చాలా మంచి అయిన పాపం. కొంతమంది ఇప్పుడు కూడా రియాజ్ అనేవాడిని అలా కాల్చి చంపటం తప్పు అని కొంత పౌర హక్కుల సంఘాలని ఇంకొకళ్ళు అని ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారమ్మా? అంటే రియాజ్ని చంపడం తప్పు అంటూ ఉన్నారు కొంతమంది. కాదు, తప్పు అస్సలే కాదు. ఆయనకి ఇంకా పబ్లిక్ ముంగట చంపేస్తేనే ఇంకా మంచిది. మనకు అందరికి తెలిసిపోతుంది కదా ఈయన చనిపోయిండని. లేకపోతే అసలు మనకు మనసులో ఒప్పది. ఆయన బ్రతికి ఉన్నారని మాకు మనసులో అదే ఉంటుంది. ఇంకా అసలు ఆయన చనిపోవాలి, అస్సలకి చంపేయాలి. ఆయనకి బ్రతికినియొద్దు అసలుకి. ఇవాళ ప్రమోద్ చనిపోయిన రోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నతాధికారులంతా ముందుకు వచ్చారమ్మా. డీజీపీ గారు వెంటనే, శివధర్ రెడ్డి గారు వెంటనే స్పందించారు. వాళ్ళ ₹1 కోటి ఇవ్వడంతో పాటు, ఉద్యోగం ఇవ్వడంతో పాటు, భూమి ఇవ్వటం అన్నీ కూడా చేస్తూ ఉన్నాను. సో పోలీసుల నుంచి వచ్చిన స్పందన, అంటే ఒక పోలీస్ అధికారి చనిపోతే మిగిలిన పోలీసుల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉందమ్మా? అది చాలా మంచిగా ఉందండి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళకు ఫ్యామిలీ మొత్తం ఉన్నది కదా, చిన్న పిల్లలు ఉన్నారు కదా, అది రావాలా, తప్పకుండా రావాలి అది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఆమె ఒకతే ఏం చేస్తుంది ఇక, అది రాను ఖచ్చితంగానే. రియాజ్ని కాల్చి చంపటం అనేది మీ దృష్టిలో తప్పు ఏం లేదు? లేదు, అస్సలు తప్పు కాదు. మా ముంగట చంపితే ఇంకా బాగుంటుంది అట్లా అని. అంటే రియాజ్ అనే వ్యక్తి ఒక విధుల్లో డ్యూటీ చేస్తున్న ఒక కానిస్టేబుల్ని అత్యంత దారుణంగా చంపితే జనాలందరూ చూస్తూ ఉంటే, చంపినందుకు వాళ్ళ పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్ చూశారు కదా. వాడిని అక్కడ హాస్పిటల్లో పోలీసులు 4 గోడల మధ్యలో కాల్చడం కాదు, పబ్లిక్గా జనాల ముందు నుంచి ఇక్కడ నిలబెట్టి అతనికి కాల్చి చంపాలనే డిమాండ్ వస్తుంది. సో ఇంకా మరికొంతమంది ఉన్నారు. బాబు మీ పేరండి? నా పేరు బాలయ్య సార్. మీరు ఇదే వీధిలో ఉంటారా? మా కోడలు ఇంత మాట్లాడింది. ఓకే, మా ఇల్లు ఇదే. ఓకే. మీకు ప్రమోద్ కుటుంబంతో ఎప్పటి నుంచి పరిచయం ఉంది సార్? చిన్నప్పటి నుంచి మా కూడా పిల్లలు, నేను పెద్దోడిని, ఇప్పుడు 70 సంవత్సరాలు. అంతమంది రిలేషన్ ఒకటి డిస్టార్కి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చాలా మంచి పిల్లోడు, ఎవరిని మాట్లాడిపోతుండే మా పిల్లల కూడా కూడా మంచిగా ఉంటుండే. పిల్లవాడు దే వస్తున్నా మామాని వచ్చి లేకుంటే జవాబు ఆర్స మంచి మాట్లాడుతుండే. ఉన్నోడు లేనట్టు ఉంటుంది సార్. మంచి అసలు వాడిని అప్పుడే టైం సేపు అయింది, ఎవరో కానిస్టేబుల్ ఉండి వాడిని ఎంటర్ కాల్చి పడేస్తేనే ఎంటర్ అవుతుండే అసలు. అది మా యొక్క యూనిఫామ్. అంటే ప్రమోద్ మీ కళ్ళ ముందే పెరిగాడా చిన్నప్పుడు నుంచి? చిన్న మంచి పిల్లోడు, మంచి పిల్లోడు సార్. బాబు అయితే ఎవరు నాకు మాట్లాడకుండా ఇంకెవరిని ఏకన్నా హెల్ప్ చేసేవాడు. ఆ సంఘాన్ని కానీ దేని కానీ మామానే ఉన్న ముందు నువ్వు రాయన వెనక అలాంటి వ్యక్తి సార్. గణేష్ చంద్ర కానీ ఏదన్నా పండుగ పప్పు కానీ దేని కానీ సార్, దేనికన్నా ఎనీ టైం ఎనీ డే అటువంటి వ్యక్తిని ఈనాడు ఇల్లు కూలిపోయింది. అంటే చిన్న పిల్లలు 3 కొడుకులు ఆయనకు. ఒకడు 3 సంవత్సరాలు, ఒకడు 6 సంవత్సరాలు, ఒకడు 5 సంవత్సరాలు. మాకే ఇబ్బందిగా ఉన్నది సార్, ఇల్లు కూలిపోయింది. ఇక అది చెప్పుకుంటే సార్, అది చెప్పుకుంటే ఉడవని పరిస్థితి. ఇది చెప్పుకుంటే లాభాలు మేము కుమిడి చచ్చిపోతున్నాం. మీ అబ్బాయి కూడా హోమ్ గార్డ్ అనుకుంటున్నాను. అవును, ఇద్దరు సార్. అప్పుడు ఆడు డ్యూటీ పోయిండు. ఇష్యూ తెలియగానే 1/2 అవర్లో వచ్చేసిండు. వచ్చి దవాఖానంతా అన్న ఉన్నాడు, మేమున్నాం, మా ఇంటి ముట్టిన అన్న. కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఎస్ఐ పనిచేసిండు. నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ జర్నలిస్ట్ పనిచేస్తాను. ఉమ్మడి కుటుంబంలోగా మేము ఇక్కడ ఉన్నాం సార్. అలా ఆ లంజవాడు నిండు ప్రాణాన్ని బలిగొండ అంటే ఇది ఎంత బాధకైన రకం. పోలీసులు అతన్ని కాల్చి చంపారు కదా, ఈ కాల్చి చంపడంతో న్యాయం జరిగిందని అనుకుంటూ ఉన్నారా? కాల్చి చంపడం కరెక్టేనా? కాలు చంపడం వేరు, ఆడు అసలు పట్టపగలు ఇప్పుడు తప్ప సంతోషం ఉండే ఆ రోజే ఇంకా ఇక వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసారు సార్. అసలు కొని ఇక ముందు ఎవడు చేయకుండా అట్లా చేస్తేనే మనకి శిక్ష పడుతుంది. రియాజ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు? ఏం మాకు వారికి ఏం తెలియదు మాకు వారి గురించి. మేము ఈ ఊరిక ఆడు ఆ ఊర్లో అట్లా. బాబాయ్ మీ పేరు? నా పేరు రాజేనా సార్. మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డా? నేను సిఐ రిటైర్డ్ సార్. సిఐగా రిటైర్డ్ అయ్యారు? ఇదే ఇల్లు సార్. ఓకే సార్.
వీళ్ళు మొత్తం వీధులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్. సర్వీస్ చేసిన సార్. ఓకే. పిల్లడు చాలా మంచోడు సార్, చిన్న పిల్లప్పటి నుంచి చూస్తున్నాం మేము. వాళ్ళ ఆయన ఎంఆర్ఓ ఉండే, చాలా బాగా పెరిగారు ఇద్దరు అన్నదమ్ములు. చాలా ఘోరం జరిగిపోయింది. అది జరిగిన తర్వాత ఆ రాత్రి అంతా మాకు నిద్ర రాలేదు అసలు. తెల్లారి తెచ్చిన తర్వాత ఏదో బాధపడ్డాము, అయిపోయింది. కష్టం. ఎలాంటి వాడు సార్ ప్రమోద్? మీ కళ్ళ ముందు చాలా మంచి, మా కళ్ళ ముందు పెరిగింది సార్. ఇంతకుముందు చాలా మంచి పిల్లగాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు చాలా మంచోళ్ళు. వాళ్ళ ఫాదర్ కూడా మంచోడు ఉండే, పాపం సిన్సియర్గా సర్వీస్ చేసుకుంటూ ఎక్కడెక్కడో వచ్చిండు. పిల్లోడు అయితే చాలా నైస్ పర్సన్ సార్, ఏది అల్లరి అల్లరి చేసేవాడు కాదు. ఇది అది అనుకోకుండా జరిగింది పాపం. కొద్దిగా తెలుసుకుంటే అయిపోతుంది, కానీ వాడు అంత చేస్తాడా ఈయన ఊహించలేదు, ఇట్లా జరుగుతుందని ఎవరు ఊహించలేదు అసలు. వాడిని కాల్చి చంపటం అనేది కొంతైనా న్యాయం జరిగిందని అనుకుంటున్నారు? న్యాయమే, కొంతేం సార్, 100% న్యాయం. ఇంకా ఆయన ఫాలోవర్స్ ఉంటే కూడా చంపితే మంచిదే. సార్ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం చంపిన పిడవుతుండే. వాళ్ళ ఫాలోవర్స్ ఇంకా ఉంటారు కదా సార్, వాళ్ళని చంపినా ఇంకా మంచిదే సార్. చీడ పురుగులను ఎప్పుడెప్పుడు ఖతం చేస్తే మంచిది, ఉంచితే ఎప్పటికన్నా దేశం నాశనం కోసం అని నేను అనుకుంటాను. అంటే కొంతమంది ఈ సందర్భంలో ఇప్పుడు మీరేమంటారంటే అతన్ని నడి రోడ్డు మీద కాల్చి చంపితే ఇంకా మంచిది, సో ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి అంటే అలాంటి వాడు బతకూడదని మీరు అంటారు. కానీ కొంతమంది ఈ సందర్భంలో ఏమంటారంటే అతను తప్పు చేస్తుంటే పోలీసులకు అప్పచెప్పాలి, కోర్టులు వెళ్ళాలి, కోర్టు కదా శిక్ష వేయాల్సింది, పోలీసులు ఎట్లా వేస్తారని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియా. వాళ్ళ మీద కూడా అటాక్ చేసినప్పుడు కంపల్సరీ ఆత్మరక్షణ కోసం కొడతారు కదా సార్, అదే జరిగింది అనుకుంటాను నేనైతే. అక్కడ ఆయన వాళ్ళ ముస్లిం అతను పాపం ఎవరు పట్టుకోవడానికి పోతే ఆయన చేతులు నరికేసిన అంటే ఎవరినైనా ఇంకా నలుగురిని చంపేస్తుండే ఆయన. ఆ వెపన్ కూడా దొరికింటే నలుగురు చంపుతుండే. ఆ టైప్ మనుషులను ఇంకా వాళ్ళ ఫాలోవర్స్ ఉంటే కూడా తీసేస్తేనే మంచిది. అంటే ఇలాంటి వాడికి అసలు భూమి మీద బతికే హక్కు లేదంటారు. వేస్ట్ కాదు సార్, వేస్ట్. ఇంకా నలుగురికి సావ కొడుతున్న నలుగురిని ఖరాబ్ చేస్తారు వీళ్ళు. ఇట్లాంటి చీడపురుగులు ఎప్పుడెప్పుడు తీసేస్తేనే మంచిది. సార్ సార్ మీ పేరండి? అఫ్రోజ్ ఖాన్. మీరు కూడా ఎక్కడైనా? ఇక్కడ పక్కన ఉంటారు. ఓకే. సో ఎట్లా అండి మీకు ప్రమోద్ ఎప్పటి నుంచి తెలుసు? ప్రమోద్ ఫ్రెండ్. ఓకే. చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మీరు కూడా డిపార్ట్మెంటా? లేదు సార్, ప్రైవేట్ డ్రైవర్ని. ఓకే. మీకు అంటే ఎన్నాళ్ళ నుంచి అండి ప్రమోద్ మీరు కలిసి పెరిగారా? నాకంటే 2-3 ఇయర్స్ పెద్దగా ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. ఏదైనా అర్ధరాత్రికి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇస్తుండే, ఏమైనా అయితే ఉరికి వస్తుండే. ఈ ఏరియాలో ఎందరి మందికైనా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం ఘనకార్యం ఏమైనా జరిగితే ప్రతి ఇంటికి వచ్చి చూసి పోతుంది సార్. మంచి వ్యక్తి. ఇప్పుడు ఈ కుటుంబానికి అతిపెద్ద కష్టం వచ్చింది, వాళ్ళ ప్రమోద్ లేడు. అది చూడగానే మీకు తెలియగానే ఏమనిపించింది? తెలియను కదా సార్, ఇప్పటిదాకా ఆయన గురించి కళ్ళన తిరుగుతుండు. డైలీ యూట్యూబ్ పెట్టుకుని అదే ఫోన్లు చూస్తున్నాం, అయినది చూస్తున్నాం సార్. బాగా బాధ ఉన్నది సార్ ఆయన గురించి. ఇప్పుడు రియాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు కదా పోలీసులు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి పని చేశారు సార్, చాలా మంచి పని చేశారు. వాడికి ఇదే కరెక్ట్ శిక్ష. అంటే ఈ సందర్భంలో నేను అడగకూడదు, కానీ అక్కడ పోలీసులు కాల్ చేసిన లేదా ప్రమోద్ని హత్య చేసిన రియాజు మీరు సేమ్ కమ్యూనిటీ కదా, ఏం మా వాడిని చంపేశారన్న ఫీలింగ్ ఏం లేదు? వాడికి నడి రోడ్డు పైన కాల్ చేస్తే కూడా ఇంకా మాకు ఆనందం అనిపిస్తుండే. వాడికి నడి రోడ్డు మీద కూడా కాల పెడితే కూడా మాకు హ్యాపీ సార్. మొత్తం ఇది ప్రమోద్ ఇల్లు ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రమోద్ చాలా మంచివాడు, అందరితో కూడా ఎంతో మంచిగా ఉండేవాడు. సో ఎప్పుడు ఎవరికే కష్టం వచ్చినా కూడా ప్రమోద్ వచ్చి అండగా నిలిచేవాడు. పోలీసు డ్యూటీ అంటే ప్రాణం అతనికి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇవాళ తమ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఎంతలా బాధపడతారో అంతకంటే ఎక్కువ ఇవాళ ప్రమోద్ చనిపోయిన తర్వాత ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. తమ ఫ్యామిలీ మెంబర్ని కోల్పోతే ఎంత బాధపడతారో అంతకంటే ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా వాళ్ళు అదే బాధలోంచి ఇంకా కోలుకోలేదు. సో ఇక రెండోది ఏంటంటే ఇక్కడ ప్రజాభిప్రాయం మనం ఒకసారి తీసుకుంటే ఏదైతే రియాజ్ని కాల్చి చంపటం అనేది తప్ప ఒప్ప అన్న దాని మీద మనం వీళ్ళతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్న మాట ఒకటే, అక్కడ 4 గోడల మధ్యలో కాల్చటం కాదు, పబ్లిక్గా జనానందరం ముందు నుంచోబెట్టి అతన్ని కాల్చేయాలి, అప్పుడే ప్రమోద్ కుటుంబానికి సరైన న్యాయం జరుగుతుందన్న మాట ప్రతి ఒక్కరి నుంచి కూడా వస్తుంది. అక్కడ హాస్పిటల్లో కాల్చడం కాదు, ఇక్కడికి తీసుకొచ్చి మా ముందు కాల్చాలి, ప్రజలందరి ముందు కాల్చాలి. ఇలాంటి వాడు బతికుంటే ఇంకో 10 మందిని చంపుతాడు. ఆల్రెడీ ప్రమోద్ని చంపాడు, అంతకుముందు ఎన్నో నేరాలు చేశాడు, ఆ తర్వాత నేను ఆసిఫ్ అనే వ్యక్తిని తీవ్ర గాయపరిచాడు. ఇంకా ఇలాంటి ఉన్మాది బతికుంటే
ఇంకెంతో మందిని పొట్టన పెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మీ పేరు సార్? నా పేరు బిక్కు అండి. మీరు ఇక్కడైనా ఇదే కాలనీ? పక్కకే ఉంటాం. ఓకే. ప్రమోద్ ఎప్పటి నుంచి తెలుసు సార్? మాకు ఒక 20 years నుంచి తెలుసు అన్న. జాయినింగ్ అయినప్పటి నుంచి తెలుసు. మీరు కూడా డిపార్ట్మెంటా? లేదా నేను ప్రైవేట్ వర్క్ చేస్తాను. అన్న చాలా మంచోడు, అసలు అలాంటి వ్యక్తి డిపార్ట్మెంట్లో లేడు. నచ్చలేని మనిషి, అందరితో కాలనీలో ఉండేటోడు. పొద్దున వాకింగ్, ఈవినింగ్ కూడా వస్తుండే, మాతో ఆడేటోడు. ఫుట్బాల్ ప్లేయర్, మంచి ప్లేయర్, సిఎస్ఐలో చదివాడు. స్కూల్, కాలేజెస్ అందరితో ఫ్రెండ్లీ ఉండేటోడు. అసలు ఆయనకు పగ లేని మనిషి, పగనే లేడు. కోపం ఎవరికి చూపెట్టోడు కాదు. ఆయనకి ఇలాంటి సంఘటన జరగడం మా కాలనీ మొత్తం విచారిస్తుంది. ఎందుకంటే ఆయన అందరితోటి సన్నిహితుతో ఉన్నాడు. ఆడు దొంగ అని, ఈడు చిన్నోడు పెద్దోడు అని భేదం లేకుండా అందరితో మంచిగా ఉండే వ్యక్తికి ఇలాంటివి జరగడం మేము కూడా చాలా దుఃఖిస్తున్నాం. ఫ్యామిలీకి కాలనీ అంతా, అంకుల్ వాళ్ళు పెద్ద మనుషులు కాలనీ అంతా నిలబడ్డది. న్యాయం జరిగింది. న్యాయం జరగాలంటే ఇంకా అలా మిసెస్ కూడా జాబ్ రావాలి. అప్పటి వరకు న్యాయం అనేది కంపల్సరీ జరుగుతుంది. న్యాయం జరిగింది. రియాజ్ని కాల్చి చంపడం మీద ఏం చెప్తారు? రియాజ్ కాల్ చంపడం దాని గురించి అంటే ఇప్పుడు అది జరిగింది. జరిగిన విషయం గురించి మనం ఏం మాట్లాడని కాదు. కానీ అది కరెక్టేనంటారా అంటున్నా? అంటే న్యాయం జరిగినట్టేనా ఆ విషయంలో? ఇప్పుడు ప్రమోద్ ప్రాణం తీసిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపడాన్ని బ్యాలెన్స్ అయిందంటారా? బ్యాలెన్స్ అయినట్టే కదా. ఎందుకంటే ఒక మనిషిని చంపడం అంటే నాట్ ఏ జోక్. లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఒక మనిషిని చంపాలంటే నేరమే. వాళ్ళు చేసిర్రు, ఇప్పుడు ఎన్కౌంటర్ చేసిర్రు, అసలు ఏం జరిగిందనే వ్యక్తి ఇంకా విచారణ నడుస్తుంది కదా. కంప్లీట్ అయితే కాలేదు కదా, ఇంకా 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 ప్రాసెస్ అయితే నడుస్తుంది. కానీ వాళ్ళ కుటుంబంకి అయితే న్యాయం జరిగింది. ఇలాంటి రిపీట్ కావద్దు కాబట్టి కంపల్సరీ పోలీస్ ఇలాంటి చర్యలు తీసుకుంటేనే పబ్లిక్కి భయం ఉంటుంది. పోలీసులనే దొంగ ఒక పోలీస్ని ముట్టే అంత తెగించే కార్యక్రమం అయితే చెయ్యొద్దు. కాబట్టి కుటుంబంకి న్యాయం జరిగిందని మేము ఆశిస్తున్నాం. అది ప్రతి ఒక్కళ్ళు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. న్యాయం జరిగింది ఈ విషయంలో. పర్టికులర్గా ప్రాణం తీసిన వ్యక్తిని ప్రాణం తీయటం ద్వారా ఆ కుటుంబానికి కొంతైనా న్యాయం చేశారు. ఇమ్మీడియట్గా ఆ శిక్షని అమలు చేశారు. రేపొద్దున ఇదే రియాజ్ అనేవాడిని కోర్టుకు పంపిస్తే, రిమాండ్కి పంపిస్తే ఒక 90 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు. ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ నేరాలకు పాల్పడతాడు. సో అలాంటి వ్యక్తిని ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేసి చంపడం అనేది మంచి నిర్ణయం అన్నది ప్రజల నుంచి వస్తుంది. పోలీసులకు కంప్లీట్ వన్ సైడెడ్గా మద్దతు లభిస్తుంది ఈ ఎన్కౌంటర్ విషయంలో మాత్రం.